ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య త్వరగా బయలుదేరండి, వెళ్ళిపోదాం. ఇప్పుడేంటమ్మా అంత తొందర? వచ్చిన పని అయిపోయింది కదా. రమా గుళ్ళో కూడా ప్రశాంతంగా ఉండనేవా నువ్వు? రమాదేవికి ఇంటి దగ్గర ఏదో పనుందంట బావగారు. నాకు తెలియకుండా ఏంట పని? అన్ని వివరంగా చెప్పాలా? వెళ్దా ఉంటున్నాను కదా, పదండి. మేము కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం, మీరు వచ్చేయండి. పద రా, తొందరగా రా. పదమ్మా వెళ్దాం. సరే. చామంతి, ఎక్కడికి వెళ్తున్నావు? సామాన్లన్నీ తీసుకెళ్లి కారులో సర్దు, ఇంటికి వెళ్తున్నావు. వెళ్ళి వెంటనే ఒకసారి నాన్నని కలిసి చెప్పేసొద్దాం. అలాగే అమ్మగారు. అదేంటన్నయ్య, మనం ఆ రామచంద్ర కోసం రౌడీలను పిలిపిస్తుంటే పోలీసులు వచ్చారు. ఎవరి కోసమైనా వచ్చారో లేదంటే ఎవరైనా విఐపి వస్తున్నారో లేమ్మా, మనోళ్ళొచ్చి వాడి సంగతి చూసుకుంటే చాలు కదా. పద వెళ్దాం, పద పదమ్మా. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. దొరికావురా? నాకే పాపం తెలియదు సార్. సార్ ఎక్కడికి పోతావురా? సార్ 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 నా మాట వినండి సార్. సార్ వదిలేండి సార్. సార్ సార్ మీకు దండం పెడతాను సార్, వదిలేండి సార్. సార్ ఏం జరగకూడదు స్వామి, ఏం జరగకూడదు. ఆయన ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండేలా చూడు. సార్ 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 నా మాట వినండి సార్. వదిలేండి సార్. సార్ సార్ మీకు దండం పెడతాను సార్, వదిలేండి సార్. సార్
నువ్వు బయట ఉన్నంతకాలం నాకు ఈ బాధ తప్పదు నాన్న. నువ్వు ఉండాల్సింది బయట కాదు, స్టేషన్లో స్టేషన్లో స్టేషన్లో. హలో పోలీస్ స్టేషన్, అచ్యుతాపురం సంస్థానం. రాజుగారిని రాణిగారిని చంపిన హంతకుడు రామచంద్రయ్య ఇప్పుడు శంషాబాద్ శివాలయంలో ఉన్నాడు. మీరు వెంటనే వస్తే అతన్ని అరెస్ట్ చేయొచ్చు. జామ్, ఏమైంది జామ్? మా నాన్న కూడా గుడికొచ్చాడు డ్రైవర్ బాబు. అవునా? హా, ఎక్కడున్నారు? ఇప్పుడు దాకా ఇక్కడే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఆయన లేరు. ఎక్కడికి వెళ్ళారో ఏంటోనని చాలా భయంగా ఉంది. జామ్, నువ్వేం భయపడకు. ఎలాగో హాస్పిటల్కి వస్తారు కదా, అక్కడ కలిసి మాట్లాడొచ్చు. అసలే అమ్మ ఎందుకో కంగారుగా ఉంది. ఇప్పుడు ఆలస్యం చేసావంటే తిడుతుంది. పద. అసలేం జరుగుతుంది? నిజంగానే రమాదేవి నా విషయంలో మారిందా, లేక నన్ను బయటికి పంపించడానికి మారినట్టు నటిస్తుందా? ఎవరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా నన్ను ఇంటి నుంచి పంపించడం ఎవ్వరి వల్ల కాదు. నేను వెళ్ళాలనుకున్న పొజిషన్కి వెళ్ళడం కోసం నా తండ్రినే ఎదిరించాను, జైలుకు కూడా పంపించాను. అంత చేసిన నాకు నిన్నెదుర్కోవడం పెద్ద పనేం కాదు రమాదేవి. నాకు సపోర్ట్గా నీ ముద్దుల కొడుకు ఉండనే ఉన్నాడు కదా. రోజా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.